ప్రతి స్టూడెంట్ అన్ని టెక్నికల్ రౌండ్స్ అన్నీ క్లియర్ చేసుకొని హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళేసరికి మాత్రం దాన్ని క్లియర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి హెచ్ఆర్ అంటేనే ఒక భయం. భయం వస్తుంది. వాళ్ళు ఏమడిగినా సింపుల్ క్వశ్చన్ అడిగినా సరే పానిక్ అయిపోతుంటారు. ఆ భయంలో ఆ ఆన్సర్ వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేరు అనమాట. బ్రెయిన్ వర్క్ అవుతుంది. సో దానివల్ల చాలా మిస్ అవుతూ ఉంటది. సో ఇక్కడ మీరు పర్టికులర్ గా ఒక పాయింట్ అడిగారు, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అనే వర్డ్ యూజ్ చేయటం వల్ల ఎందుకు లాస్ అవుతున్నారు ఆపర్చునిటీ అన్నది. సో సింపుల్ అండి, ఎప్పుడైతే ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని చెప్తామో చెప్పినప్పుడు హెచ్ఆర్కి ఒకటే పాయింట్ ఉంటుంది, వీళ్ళు ఫ్లెక్సిబుల్ అని చెప్పాడు, ఫ్లెక్సిబుల్ అంటే దీనికి అసలు రోల్ క్లారిటీ లేదు, ఎంత శాలరీ వస్తుంది అన్నది తెలియదు, ఇలా ఏమీ తెలుసుకోకుండా రీసెర్చ్ చేయకుండా వచ్చాడు మన దగ్గరికి అన్న పాయింట్ ఒకటి వస్తుంది. వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే మనం ఫ్లెక్సిబుల్ అని చెప్తే ఓకే ఫ్లెక్సిబుల్ అన్నాడు కాబట్టి దేనికైనా ఓకే చేస్తారు అని చెప్పి ఇచ్చేస్తారు జాబ్, ఆ జాబ్ వచ్చాక తర్వాత చూసుకుందాంలే అంటారు. ఫ్రెషర్ ఎప్పుడైనా సరే ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి, కంపెనీ రిలేటెడ్ కానీ ఆ జాబ్ రోల్ రిలేటెడ్ కానీ. ఆ జాబ్ రోల్కి బయట మార్కెట్లో ఎంతవరకు ప్యాకేజ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ అన్నమాట.